ఒకసారి చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉందో, కానీ ఈ అమ్మాయి అయితే బుద్ధి అస్సలు బాగలేదు. ఆ కోతి యాపిల్ కావాలంటే వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఇక్కడి నుంచి అయితే బిగ్ వీడియోస్ వస్తాయి మలేషియా నుంచి. నేను రాత్రి వచ్చాను శ్రీలంక టు మలేషియా. అయితే నాకేం చేయాలో అర్థం కాక నేను ఫాస్ట్గా మేక్ మై ట్రిప్లో ఇది హాస్టల్ అయితే బుక్ చేశాను. ఇతనే రిసెప్షనిస్టు. ఇక్కడ నుంచి నేను చూపిస్తాను ఆగండి నా హాస్టల్ ఎలా ఉంటుంది, ఆ డార్మెటరీ ఇక్కడ ఉండడం సేఫా కాదా అని. ఇలాగా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఆప్షన్ ఉంది, మెట్లైన పోవచ్చు. చూపిస్తాను లిఫ్ట్ లోపల. ఇక్కడైతే నేను సెకండ్ నొక్కుతా ఉన్నా, అది కాదు పుల్కా ఒకటి నొక్కంటుంది లిఫ్ట్ అయితే. అది నొక్కంగానే ఆన్ అయిపోయింది. మార్నింగ్ నేనైతే స్నానం చేసేసి టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ మలేషియాలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ మురుగన్ టెంపుల్. అక్కడికి వెళ్ళాలి. 147 feet ఉంటుంది అది హైటు. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడికి ఎలాగ చీప్గా చేరుకోవాలి. ఇక్కడ గ్రాబ్ ట్యాక్సీ కూడా అవైలబుల్ ఉంటుంది, కాకపోతే అది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి. అంటే ఒక మన డబ్బుల్లో 1000 రూపాయలు అలా అవుతుంది. ఇక్కడ ఒకటి టచ్ అండ్ గో అనే కార్డు ఉంటుంది. ఆ కార్డు తీసుకోవాలి. అది 10 ringgits, అంటే మన డబ్బుల్లో 200 రూపాయలు. దానికి రీఛార్జ్ చేసుకొని అది మనం ఈ కౌలాలంపూర్ మొత్తంలో ఎక్కడైనా తిరగచ్చు, బస్సులు ఏదైనా యూజ్ చేయొచ్చు, ట్రైన్లు అన్నీ. అది చూపిస్తాను అక్కడ మీకు ఎలా తీసుకోవాలి కార్డు, ఎక్కడ తీసుకోవాలి, ఎలా రీఛార్జ్ చేయాలి అంతా మొత్తం మీకు. ఇక్కడంతా మనం ఫుడ్ అంతా తినొచ్చండి, ఏది కావాలంటే అది. బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్, మనకి డిన్నర్ లంచ్ ఏ టైం కదా ఆ టైం దొరుకుతుంది. ఈ షాప్స్ అయితే సాయంత్రం నైట్ అయితే 10 గంటలకి అయితే మూసేస్తారండి. మనం అన్నీ తినొచ్చు ఇక్కడ. స్ట్రీట్ షాపింగ్ కూడా చేయొచ్చు. పక్కనే కెఫేస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇది మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేసు. దీన్ని జలన్ అలోర్ అంటారు. ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు మలేషియాకి దీన్ని అయితే కన్ఫామ్గా విజిట్ చేస్తారు. నేను ఒకసారి మీకు ఇది నైట్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఇది ఎర్లీ మార్నింగ్ మీకు చూపించాను కదా ఇప్పుడు ఒక స్ట్రీటు, నైట్ స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్ అని. అక్కడి నుంచి ఇలా ఎదురుగా వచ్చేస్తే ఇక్కడ ముందుగా మనకి ట్రైన్ స్టేషన్ ఉంది, పసర్సెని అని. ఆ పసర్సెని నుంచి బాటు కేవ్కి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. ఆ కార్డ్ తీసేసుకుంటాను నేను. అది చూపిస్తాను మీకు ఎలాగనేది. ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు, అక్కడికి వెళ్ళాలి. అదే పసర్సెని స్టేషను. ఇక్కడ ఎలా అంటే అలా క్రాస్ చేయకూడదు, ఇక్కడ టైమ్స్ పడతాయి. ఎదురుగా చూడండి మీరు, ఎదురుగా చూడండి. ఎలా అంటే అలా క్రాస్ చేస్తే మాత్రం మనకి ఫైన్ అయితే వేసేస్తారు. ఇదే చూడండి ట్రైన్ స్టేషను, పసర్సెని అని రాస్తుంది. ఇక్కడ నుంచే నేను బాటు కేవ్కి వెళ్ళాలి, మురుగన్ టెంపుల్కి వెళ్ళాలంటే. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. KTM అనే ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్స్లోనే వెళ్ళాలి. 3 types ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ట్రైన్స్ అనేవి మీకు. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ బోట్స్ అయితే పెట్టున్నారు. ఈ బోట్స్లో మనం చూస్తే మనం ఎక్కడికి వెళ్ళాలని కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. దీంట్లో రాస్తుంది క్లియర్గా, మీరు చూడండి. నేను ఒక 2 minutes ఇట్లా ఆపుతాను, 2 seconds అలా. క్లీన్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. ఇక్కడైతే మనం టికెట్ అండ్ అది కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ తీసేసుకొని మనం ఇట్లా పైకి వెళ్ళిపోవాలి. చూపిస్తాను అక్కడ. మలేషియాలో అయితే మనం చూడొచ్చు చాలా బస్సుల్లో, ట్రైనుల్లో క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయరు. మనం కార్డు ఒకటి కొనుక్కోవాలి. ఆ కార్డు తీసుకొని మనం దానికి రీఛార్జ్ చేసుకోవాలి. ఆ కార్డు ఎలా ఉంటుందో చూపిస్తాను అక్కడ. ఈ కార్డుని అయితే టచ్ అండ్ గో కార్డ్ అంటారు. దీన్ని మనం బస్సుల్లో, ట్రైనుల్లో యూజ్ చేయవచ్చు. దీన్ని తీసుకోవడానికి మనకి కార్డు అయితే ఇదే, దీన్ని టచ్ అండ్ గో కార్డ్ అంటారు. ఈ కార్డు 10 ringgit, అంటే మన డబ్బుల్లో 200 రూపాయలు. ఒక 20 రూపాయలు అయితే రీఛార్జ్ చేశారు దీంట్లో. ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ట్యాప్ చేసి వెళ్ళిపోవడమే అంతే. డబ్బులు ఏమి అసలు కండక్టరే ఉండడు బస్సులో మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే. మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను తీసేసుకున్నాను కదా ఈ కార్డు అయితే మళ్ళీ వీళ్ళకైతే మనం ఇవ్వలేము. ఈ కార్డుని అయితే మనం 8 years వరకు యూజ్ చేయవచ్చు. అంటే మనం ఇండియాకి వెళ్ళిపోయినా మళ్ళీ ఈ కార్డు తీసుకొచ్చి మనం దీన్నే యూజ్ చేయవచ్చు, డబ్బులు వేసుకొని దీంట్లో రీఛార్జ్ చేసుకొని. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. 8 సంవత్సరాల వరకు ఈ కార్డు అయితే దీనికి ఎక్స్పైరీ ఉండదు. 8 సంవత్సరాలు. మీరు చెప్తే నమ్మరు, నేను చూశానండి. వీళ్ళైతే ఇక్కడ పనుకొని ఉన్నారు కదా, వీళ్ళైతే మలేషియన్ తమిళియన్స్. వీళ్ళైతే మలేషియన్స్ కాదు, మలేషియన్స్ చాలా మంచోళ్ళు, చాలా గుడ్ పర్సన్స్. వీళ్ళైతే మిక్స్డ్ మలేషియన్ తమిళియన్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అడుక్కోవడానికి బానిస అయిపోయారు. వీళ్ళైతే ఏం పని ఏం చేయట్లేదు. ఎవరి దగ్గర టూరిస్టులు వస్తే వాళ్ళ దగ్గర అరే డబ్బులు అని ఎట్లా గందరగోళం చేస్తున్నారు. మనం డబ్బులు ఇచ్చిన డబ్బులతోనే, అంటే మనం అంటే ఎవరైనా ఇచ్చిన డబ్బులతోనే మందు దాగి వాళ్ళని అమ్మలక్కలు తెంగుతున్నారు. ఇదైతే ఇక్కడ రియాలిటీ. మనమైతే కార్డు తీసుకొని వచ్చిన తర్వాత KTM అనే వే అని చెప్పాను కదా, ఆ KTM వే దగ్గరికి వెళ్ళి మనమైతే మన కార్డుని అయితే తీసుకున్నాం కదా, దాన్ని అయితే మనం ఇక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం అదే వేలో వెళ్ళిపోవాలి. అక్కడ కాదు, పైన పెట్టాలి. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. మనం నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తేనే ఇలాంటి పెట్టున్నారు. మనం దాని ముందు ఎక్కేసి కిందకి వెళ్ళిపోవాలి. మనం కిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బోట్స్ అవి ఉంటాయి.
అవి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు డీటెయిల్స్. ఇప్పుడు బోట్స్ వస్తాయి చూడండి, ఆ బోట్స్లో మీకు అర్థమైపోద్ది ఇన్ఫర్మేషన్, ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్ళొద్దు అనేది. ఇక్కడైతే అసలు ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, మీకు ప్లాట్ఫామ్ 2 ప్లాట్ఫామ్ 3లో మెన్షన్ చేస్తుంది బాటు కేవ్స్ అని రాస్తుంది కదా. ఇది ప్లాట్ఫామ్ 2 ట్రైన్స్ అయితే వెళ్తాయి. ఇక్కడ లాస్ట్ స్టాప్ బాటు కేవ్స్. ఇటు పక్క చూడండి కేఎల్ సెంట్రల్ కొల్లంపట్ల రాసున్నది. మీరు అలా చూసుకొని వెళ్ళిపోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మొత్తం. లేదంటే మీకు అర్థం కాకపోతే బోర్డు ఇది ఎక్కడ ఉన్నది ఎవరిని అడగండి చెప్తారు. నేను వచ్చిన వేనే కిందకు వచ్చేసాను, అక్కడ కనిపించింది నాకు అది. మలేషియాలో ట్రైన్స్ అయితే ఎలా ఉంటాయి, ట్రైన్ స్టేషన్లు ఎలా ఉంటాయి చూసేద్దామా? చూపిస్తాను ఆగండి. ఇదైతే మాత్రం పసర్స్ అనే ట్రైన్ స్టేషను. ఇక్కడ నుంచి కేటీఎం అనే ట్రైన్ తీసుకొని మనం ఇక్కడైతే కేటీఎం ట్రైన్స్ ఇక్కడికి వస్తాయి. ఆ ప్లాట్ఫామ్స్ వేరేగా ఉంటాయి, వేరే ట్రైన్స్ వచ్చేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్లాట్ఫామ్ 2లో కూర్చుంటే మనం ఇక్కడ నుంచి బాటు కేవ్స్కి అయితే వెళ్ళిపోతాము. ఇదంతా ట్రైన్ స్టేషన్ చూడండి మీరు. ఇక్కడ రాస్తుంది కదా కేటీఎం అని. కేటీఎం ట్రైన్సే బాటు కేవ్స్కి వెళ్తాయి. లాస్ట్ స్టాప్ అనేది బాటు కేవ్స్కి వెళ్తుంది. కేటీఎం అంటే మన సైడ్ మెమో అంటారు కదా, లోకల్ ట్రైన్స్, అలాంటి ట్రైను. అక్కడైతే మలై లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో రాసుంది గ్యాప్ ఇవ్వాలి దిగే వాళ్ళకని. అక్కడ యారో మార్కులను చూడ, ఆ యారో విధంగా మనం పైకి ఎక్కాలి ట్రైన్లోకి, సైడ్ ఉండాలి అప్పుడు. మాటల్లోనే మన బాటు కేవ్స్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా దీంట్లోకి ఎక్కేసి మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు చూపిస్తాను ఆగండి. మీకు మలేషియన్ ట్రైన్స్ లోపల నుంచి ఎలాగుంటాయి అనేది. ఫుల్ ఏసీగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది లోపల. చూడండి నా పక్కన వీళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడైతే మనం మాట్లాడామంటే మనల్ని ఎర్రుపుక్కన దీనంగా చూస్తారు, అందుకు మనం మాట్లాడకూడదు, జస్ట్ వాయిస్ ఓవరే తీయాలి. ఇక్కడ చూడండి మెట్రో స్టేషన్లో నుంచి కూడా చాలా వ్యూస్ చాలా బాగా వస్తాయి. మలేషియా వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ సిటీ ఇన్ 2024 ఇండియన్స్ అండి. ఎందుకంటే ఇది వీసా ఫ్రీ కాబట్టి అందుకు అందరు ఇక్కడికే వస్తున్నారు. చూడండి అసలు ఈ బిల్డింగ్స్, ఈ కన్స్ట్రక్షన్స్, అబ్బా 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 పిచ్చెక్కిపోతుంది. ఇంకా మీకు అర్థం కాలేదంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన అయితే ఎక్కడుంది ట్రైన్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. బండి వెళ్ళిన దగ్గరికి వెళ్ళి రెడ్ సిగ్నల్ అనేది ఆగిపోద్ది. అక్కడ మనం చూసుకున్న అలా అయినా బాటు కేవ్స్ వెళ్ళొచ్చు. మీకు అది కూడా తెలియదంటే ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ అయితే బాటు కేవ్సే. ఇంకా అక్కడ మీకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ బాటు కేవ్స్ అని రాసున్నది. ఇదిగోండి ఫారినర్స్, అబ్బా అబ్బా అబ్బా. ఇదిగోండి మన గుండు అన్నయ్య, నాకు తెలిసి ఇటు తమిళనాడులో ఉంటాడు, ఇక్కడికి వచ్చి కొట్టించాడు గుండు. గ్రేట్ కదా అసలు. ఇక్కడికి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం, పైకి వెళ్ళిపోతే మనం అక్కడ ఎస్కలేటర్ ఎక్కేసి పైకి వెళ్ళి అటు వెళ్ళి దిగేయాలి. చూడండి ఫుల్ రద్దీ. ఈ ట్రైన్లో ఎవరు వచ్చారో మొత్తం ఇక్కడ దిగేస్తారు. చూడండి వెనకాల ఎంతమంది ఉన్నారు, ఇంకా వెనకాల కూడా చూడండి. ఓ మై గాడ్, అంతా బాటు కేవ్స్కే వచ్చారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. మన ఏదైతే కార్డు ఉందో దాన్ని ఇట్లా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనం చలో బాటు కేవ్స్. ఇది చూడండి ఇదే ప్రాబ్లం. మనం ఈ కార్డు తీసుకోకపోతే మనం కూడా అలా లైన్లో ఉండాలి. ఈ కార్డు తీసుకున్న తర్వాత మనం ఎప్పుడో ఒకసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఇంక దాని తర్వాత మొత్తం మనం జస్ట్ ట్యాప్ చేయడం, వెళ్ళిపోవడం అంతే. మలేషియాకి వస్తే మీరు ఫుడ్ గురించి కానీ ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా మన తమిళియన్స్ హోటల్, దోశ, వడ అన్నీ ఉన్నాయి. ఇదే ఎంట్రన్స్. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం అసలు ఇటు సైడ్ రాకూడదండి. నాకు అది తెలియక నేను అక్కడ ఇట్రా అంటే నేను వచ్చేసాను. అసలు దేవుడి దగ్గర కానీ బిజినెస్ చేస్తున్నారంటే వీళ్ళకన్నా మూర్ఖులు ఎవరు లేరండి. అసలు చూడండి వీళ్ళు ఎలా నిలబడున్నాడో. ఇట్లా మనం లోపలికి వెళ్ళామంటే 15 రింగిట్లు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అసలు బాటు కేవ్స్కి వచ్చేవాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇది వేరే సీన్ అంతా. చూడండి ఇదైతే చూడండి టికెట్ 15 రింగిట్ అంటే 300 రూపాయలు. ఈ కేవ్ అంటే బాటు కేవ్ మొత్తం ఒకటే, కానీ మొత్తం అంటే పెద్ద కొండ కాబట్టి అది మొత్తం లైట్గా అప్పుడు అంతా కొట్టుకొని పోయి అంత ఏర్పడింది. వీళ్ళు దీన్ని బిజినెస్గా చేసి ఈ వే సపరేట్గా పెట్టేశారు. మనం ఇటు రాకూడదు అసలు. నాకు తెలియక ఇటు వచ్చేసాను నేను. సరే ఎట్లా కూడా వచ్చాను కాబట్టి నేను చూపిస్తాను మీకు, చూడండి మీరే. బాగుంది. ఇదంతా 400 మిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడింది ఇదంతా బాటు కేవ్ అనేది. ఇదంతా లైమ్ రాక్ అంటే లైమ్ స్టోన్ అంటారు, లైమ్ రాక్ అంటారు. నాకు తెలిసి నేనైతే సున్నపు రాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళగానే ఇదంతా చూడండి వ్యూ అయితే చాలా బాగా చేశారు కదా. ఎంత ఇక్కడ నుంచి గుహలోకి ఎంట్రన్స్ టైప్ ఇది గుహ, లోపలికి వెళ్ళాలి మనం.
లోపల రాగానే చల్లగా ఉంది అసలు ఇక్కడ ఫుల్గా. మొత్తం లైమ్ రాకుంటే ఇంత కూలింగ్గా ఉంటుంది, అంత ఫుల్ కోల్డ్గా. ఇదంతా బాటు కేవ్స్, ఇదంతా అప్పుడు ఏర్పడింది 400 మిలియన్ ఇయర్స్ ముందంట, ఇప్పుడు కాదు. ఫుల్ లైటింగ్ వేస్తున్నారు ఇక్కడ, ఇంత కేవ్స్. చూడండి ఎలా ఉందో. ఇదంతా న్యాచురల్గా ఏర్పడిందే, వీళ్ళు దీంట్లో చేసింది ఏమీ లేదు. లైమ్ రాక్ అంటే రైమ్ స్టోన్స్ అన్న అదంతా వాటర్తో ఏర్పడిపోతాయి. వాటర్ వచ్చి ప్రెజర్ మీద కొట్టుకొని వెళ్ళినప్పుడు ఇలా ఈ షేప్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను కొన్ని కేవ్స్ కూడా చూస్తున్నాను ఇండియాలో కూడా, ఇది కానీ ఇది డిఫరెంట్. చూడండి మీరు, ఫుల్ లైటింగ్ వేస్తున్నారు ఇక్కడ అంతా. చూడండి ఇదంతా న్యాచురల్గా ఏర్పడిందే. పైనంతా ఫుల్ చల్లగా ఉంది ఇక్కడ, అంతా కొండ కాబట్టి. ఇక్కడ ఇదంతా ఉన్నాయి కానీ నాకు అర్థం కావట్లేదు దేన్ని ఇండికేట్ చేస్తాను. ఇది ఆ రోజుల్లో జరిగిందంతా మంగళ. నేను అసలు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది నాకు, ఇది అంతా డిఫరెంట్గా ఉన్నది. నాకు తెలిసి ఇక్కడ కూడా గైడ్ ఉంటాడు, మనం గైడ్ని తీసుకోవచ్చు. మా దగ్గర అంత అమౌంట్ లేదు, సో అందుకే నేను ఇలాగా అందరూ మ్యాక్సిమం ఎవరు గైడ్ని తీసుకోవట్లేదు. మనకి నీడ్ అయితే తీసుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి ఇక్కడ కుంభకర్ణుడు అనుకుంటా పనుకొని ఉన్నాడు. గ్రేట్, అసలు సూపర్. ఇక్కడ మనకు ప్రతి దిక్కన ఇలాంటి బోర్డులు అనేవి ఉన్నాయి. ఇక్కడ రాసి ఉంటుంది దీని విషయం ఏందనేది. అసలు తమిళ్లో రాసుంది, ఇంగ్లీష్లో రాసుంది. మ్యాక్సిమం ఎక్కువ తమిళియన్స్ ఉన్నారు ఇక్కడ, అందుకోసం తమిళ్లో రాసుంది. ఆ కింద నుంచి నేను పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత ఇది వ్యూ. పైకి అంటే కొంచెం స్టెప్స్ ఎక్కి వచ్చాను. చూడండి ఇక్కడ అంతా ఈ బొమ్మలు అన్నీ ఉన్నాయి. మీరు అక్కడ చూడొచ్చు, వాటర్ పడుతున్నాయి కదా. ఇది ఎవరు వేసేది కాదు, రోజు పడేది కాదు. ఇది న్యాచురల్గా మొత్తం డైలీ ఇట్లా పడతా ఉంటాయి. ఇదంతా న్యాచురల్, ఏం లేదు. ఇదంతా లైమ్ రాక్. చూడండి మీరు ఎలా ఉందో పైకి వరకు. ఇది ఏం చెక్కిందేం కాదు, అది అలా అయిపోయింది అంతే. ఇలా కూడా మనం పైకి వెళ్ళొచ్చు ఆ వాటర్ దగ్గరికి. ఆ వాటర్ ఎలా పడుతున్నాయో చూపిస్తాను ఆగండి మీకు. మొత్తానికైతే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అంతా అనవసరం అనిపించింది నాకైతే. వీళ్ళు ఏం లేదు, ఆ కేవ్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా ఏడిపోయింది కదా, దానికైతే వీళ్ళు చుట్టూరు లైటింగ్ గీటింగ్ చేసి అంతా గందరగోళం చేసి పారదంగి దానికి టికెట్లు పెట్టి దేవుడి దగ్గర కానీ మోసం చేస్తున్నారు. ఏం చేద్దాం చెప్పండి. మొత్తానికైతే ఇంక తిరిగాను, చేసింది ఏం లేక. పర్లేదు, అంతా లైటింగ్ గీటింగ్ అంతా వేసి కొంచెం బాగానే ఉంది. కానీ అయినా ఇక్కడ చూడడానికి ఏం లేదు. మనం అక్కడికి వెళ్ళి పక్కన చూసేది కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నది, ఆ స్టాచ్యూ వెనకాల ఉన్నది కదా, అక్కడ కూడా అదే అసలు న్యాచురల్గా ఏర్పడింది. వీళ్ళు ఏందేందో ఇదంతా. ఇదైతే డూప్లికేట్ అండి, ఇందాక చూపించింది న్యాచురల్, ఇదైతే డూప్లికేట్. ఏమో నాకు తెలియదు, అది కూడా డూప్లికేటో ఏమో నాకైతే తెలియదు. నేనైతే వాటర్ పైనుంచి పడుతున్నాను అనుకున్నా. మ్యాక్సిమం డూప్లికేట్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కుంభకర్ణుడు కోసం ఈ లడ్లు ఎన్ని పెట్టున్నారు. కుంభకర్ణుడు అంత బాగా నిద్రపోతాడని అర్థం. చూడండి ఎన్ని ఆయన కోసం పలహారాలు తినడానికి. అంతే వీళ్ళంతా మోసుకొని వస్తున్నారు, అట్లా ఇండికేట్ చేస్తున్నారు. పైన కూర్చొని డమ్ము కొట్టినా లేట్లేదు. లడ్లు ఇవన్నీ తినడానికి ఆయనకి. అన్నీ చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మాత్రం స్వర్గానికి దారి. మీరు చూడండి పైన నక్షత్రాలు. దీని వెనకాలే ఉన్నాడంట చంద్రుడు. అయితే చంద్రుడు ఇంద్రుడు అందరు కనిపిస్తారు మీకు ఈ వీడియోలో. వర్త్ అని చెప్పాలి. దీనికి 300 ఛార్జ్, ఫైన్.
మీరు పైకి ఎక్కి దిగి తనకి అలసిపోతే మాత్రం ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు మీరు. కుర్చీలు ఇక్కడ ముందు కూడా ఉన్నాయి, అక్కడ బల్లలు ఉన్నాయి, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇదే ఎగ్జిట్ పాయింట్, మళ్ళీ వచ్చిన దారి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నది తమిళ్లో దీని మీనింగ్ ఏంటనేది. తమిళ్ వస్తే మీకైతే అర్థమవుతుంది. అటు సైడ్ నుంచి దారి ఉంది కదా, అది వచ్చిన దారి, ఇది వెళ్ళే దారి. ఇది ఫౌంటైన్ షో ఉంది ఇక్కడ, సూపర్గా ఉన్నది అసలు. ఇది కోతులు ఇది దెంకపోవడానికి వచ్చాయి ఏందో. ఈ ఆడబట్టిన వీటితో సరిపోతుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నది, హిందూ టెంపుల్. చాలా ఉన్నాయి ఇక్కడ, మొత్తం చూపిస్తాను తిరిగి. నేను నాకైతే ఏం క్యాస్ట్ ఫీలింగ్ లేదు, అన్ని టెంపుల్స్కి వెళ్తా, అన్ని ప్రసాదాలు తింటా. ఇది అయితే ఇక్కడే పక్కనే ఉన్నదండి. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. మీరు చూడండి, ఎదురుగా చూపిస్తాను నేను జూమ్ చేస్తాను కానీ అర్థమవుతుంది మీకు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళొచ్చు ఎవరైనా. నేనైతే గట్టిగా ఫీల్ అయిపోయాను. అందరూ ప్రసాదం తింటున్నారు, నన్ను అసలు ఎవరు పిలవలేదు. చాలాసేపు వెయిట్ చేసి ఎవరు పిలవలేదు. వాళ్ళకే సరిపోలేదు, ఇంకా నేను పిలుస్తాను నాకేమి ఇస్తారో చెప్పండి. సో సాడ్. ఇప్పుడు మీరు చూసేదైతే ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ అన్ని టోటల్ ఎన్ని దేవుళ్ళు ఉన్నారో మొత్తం ఇక్కడ ఉన్నాయి టెంపుల్ అన్నీ. ఇది మొత్తం అదే. ఇదైతే కిందకి వెళ్ళే దారి. ఇక్కడైతే చుట్టూరు ఈ బాటు కేవ్స్ చుట్టూరు ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో తెలుగు వాళ్ళు, అన్ని విగ్రహాలు ఉన్నాయి. అందరు టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏదైనా కానీ న్యాచురలే డూప్లికేటే. మీరు చూడండి అసలు ఎంత అందంగా ఉంది. అసలు ఆ కొండ అదంతా న్యాచురల్గా ఏర్పడిపోయింది. వీళ్ళు కూడా ఎవరో మన తెలుగు వాళ్ళే, హైదరాబాద్ అంట మాట్లాడాను నేను. ఇదైతే ఒక టెంపుల్ అండి. ఇక్కడ నుంచి చూడండి మీరు వ్యూ అయితే అస్సలు బా టాప్ క్లాస్ కదా, భలే ఉన్నది, సూపర్గా ఉన్నది. అక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు. మనం ఇలాగ వెళ్ళాలండి, ఇలాగ సక్కంగా వెళ్తే అక్కడ దగ్గరికి వెళ్ళగానే 2 minutes కానీ కాదు, 1 minute అక్కడికి వెళ్ళిపోతాం మనం. అక్కడి నుంచి ఎంట్రన్స్. ఇది మళ్ళీ ఇంకో వ్యూ అక్కడ దగ్గరలోనే చూడండి. ఇది ఇంకా అమేజింగ్ ఉన్నది, టెంకాయ చెట్లు ఇదంతా. మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి కొన్ని వేల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. అదే మన సైడ్ అయితే వలేసి దాన్ని ఇంకా నాశనం చేసేదాకా వదలరు ఆ మొత్తాన్ని. నేనేస్తా ఏమే అబ్బా ఏం వేసిందిరా నాయన అబ్బా ఆ చేపలు అవి తినే బతికేస్తాయి పో అసలు. ఈ కోనేరు అయితే స్టార్టింగ్లో ఉన్నది, ఈ టెంపుల్ పక్కనే ఉన్నది. మనం ఏ వ్యూ కోసం అయితే వచ్చామో ఆ వ్యూ మన దగ్గరే ఉన్నది, మన ఎదురుగా. చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు. అదిరిపోయింది కదా వ్యూ అయితే చూడండి. అబ్బా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్టాచ్యూ మలేషియాలో ఉన్నది. ఇది చూడగానే నాకు కూడా ఇలాంటి బిజినెస్ పెట్టుకుంటే బెస్ట్ అనిపించింది. కన్ఫామ్గా రోజుకి 4-5 వేలు సంపాదించు. వీడే గ్రేట్ మనందరికన్నా, సాఫ్ట్వేర్ల కన్నా. ప్రపంచంలో కల్లా ఎత్తైన మురుగన్ టెంపుల్ అయితే మలేషియాలో ఉన్నది. దీన్నే బాటు కేవ్స్ అంటారు. చూడండి మీరు, 147 feet ఇది హైటు. గ్రేట్ అసలు. వెనకాలంతా లైమ్ స్టోన్ అదంతా. ఇక్కడ నుంచి మనం ఇట్లా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. మొత్తం ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ, అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఏం లేదు. అందరూ వచ్చి విజిట్ చేస్తారు దీన్ని, ఈ టెంపుల్ని. సగం దూరం వచ్చే తలకి ఫుల్ అంతా స్వెట్ చెమట అయిపోయింది. ఏం చేద్దాం చూడండి. ఇక్కడ మనమైతే కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్లీ పీపుల్ కోతులు, కానీ ఫోన్ తీసుకెళ్ళిపోతాయి మనవి. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఉంటుంది కౌలాలంపూర్ చూస్తూ ఉంటే. అబ్బా అదిరిపోతుంది అసలు, పిచ్చెక్కిపోతుంది. చూడండి ఇదంతా కోతులే, ఇదంతా పైకి వెళ్ళే దారి. నేచర్ బ్యూటీ అంటే ఇలాగే ఉంటుంది. ఇది ఎవ్వరు చెక్కింది కాదు, చేసింది కాదు, అది ఆటోమేటిక్గా అలా స్థిరపడిపోయింది అంతే. ఇప్పుడుది కాదు, 400 million years ఎగో అంటే అబ్బా ఇప్పుడుదా అసలు చెప్పండి. ఇదే ఫస్ట్ స్టార్టింగ్ మనం వెళ్ళే పాయింట్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ అయితే మాత్రం అదిరిపోతుంది. ఇదే ఫస్ట్ ద్వారం అంటారు కదా, ఇదే ఫస్ట్ ద్వారం. దీంట్లో నుంచి మనం వెళ్ళాలట ఎదురుగా. అంటే మొత్తం కేవ్ అంతా చూడండి, ఒక్కొక్క దిక్కన ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నది. ఈ వీడియో నేను కట్ చేసి పెట్టాలని చూసినా ఇంతటితో అవ్వలేదు. ఈ వీడియో చూస్తే మీరు ఎక్కడి నుంచైనా, ఏ ట్రైన్ స్టేషన్ నుంచైనా మీరైతే ఇక్కడికి చేరుకోగలుగుతారు. అందుకోసం నేను పెట్టాను.
ఎక్కడి నుంచైనా మీరు ఇక్కడికి రావచ్చు. ఈ వీడియో అంతా ఇప్పటివరకు ఎవరైతే చూసారో పూర్తిగా చూడండి. కన్ఫామ్గా మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే సింపుల్గా వచ్చేయచ్చు. ఏ వీడియో చూడబడలేదు. తెలుగు యూట్యూబ్ చరిత్రలో ఇంత క్లీన్గా షూట్ పెట్టిన వీడియో అయితే ఇది ఒక్కటే. మీరు ఎక్కడ ఎత్తుక్కున్నా మీకైతే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉండదు. మనం ఎంటర్ అయిన తర్వాత నుంచి ఇక్కడ దిగితే కొంచెం కిందకి దిగాలి. ఇది సెకండ్. ఇక్కడ దిగిన తర్వాత చూడండి, ఇక్కడ కూడా లైమ్ స్టోన్ ఉన్నది. అంతా లైమ్ స్టోనే అనుకోండి, కానీ ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క డిజైన్ ఉన్నది. న్యాచురల్గా ఏర్పడిపోయింది కదా. ఇక్కడ చూడండి వాటరు, ఇదైతే కన్ఫామ్గా 100%గా న్యాచురల్గా పడుతున్న వాటరే. ఇక్కడ అదేం లేదు గ్యామ్లింగు, అక్కడలాగా ఇందాక జరిగింది గ్యామ్లింగు, ఇక్కడైతే లేదు. అంటే ఆ లైమ్ స్టోన్ అనేది ఎక్కువగా కూల్గా ఉంటుంది. ఆ కూల్ కరిగినప్పుడు ఏమవుతుందంటే అది నీళ్ళగా కిందకి పడుతుంది. ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉన్నది, మీరు చూడండి. ఇక్కడ ఎవరు వేసేది కాదు, అది చాలా హైట్ ఉన్నది. ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉన్నది. నేను ఆల్రెడీ ఒక టెంపుల్కి అయితే కింద వెళ్ళానండి. ఈ మళ్ళీ షూస్ వేసుకొని ఇప్పలేక అందుకోసం వెళ్ళలేదు. మీరు ఏమనుకోమాకండి. నాకు చూడండి ఇక్కడ షూస్ అయితే ఇప్పాలా. నాకైతే ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఇక్కడంటే మనం అన్నీ అయితే తిరగలేమండి టెంపుల్స్. అంటే ఇక్కడ షూట్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం ఒక 10-15 టెంపుల్స్ ఉన్నాయి చుట్టూరు. మీరు వ్యూ చూడండి. ఇది అంటే లాస్ట్ ఆఫ్ ది బాటు కేవ్ ఏంటంటే న్యాచురల్గా ఏర్పడింది. ఇక్కడి నుంచే ఇక్కడికి వెళ్ళంగానే మనకి సన్లైట్ అనేది పడతా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి, ఇంకా దీని తర్వాత ఏం లేదు. ఆ పైకి వెళ్ళంగానే రియాలిటీ ఆఫ్ బాటు కేవ్ ఏందనేది మనకు తెలుస్తుంది. ఇక్కడైతే సన్లైట్ పడతా ఉంటుంది. చూడండి ఇక్కడ చాలామంది బ్లాగర్లు వచ్చారు యూట్యూబ్ షూట్ చేయడానికి. నేను పెద్ద బ్లాగర్ని అనుకోండి, కానీ రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అయితే మీరు చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. చూడండి ఇదైతే నేను చాలా కష్టపడి షూట్ చేశాను. అసలు రియల్గా బాటు కేవ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే. చూడండి 360 డిగ్రీస్ చూపించాను నేను. దీని గురించి ఏ సైంటిస్ట్ కూడా తెలియదు అసలు ఇది ఎలా ఏర్పడింది అనేది, ఇది ఎప్పటిది అనేది. కానీ వాళ్ళు జస్ట్ ఒక అంచనా వేశారు 400 మిలియన్ ఇయర్స్ ఎగో అని. అది ఎవరికైతే తెలియదు దాని రియాలిటీ ఏంటనేది. అది ఆ దేవుడికే తెలియాలి. మరి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు కిందకి సేమ్ వచ్చిన దారి కిందకి వెళ్ళిపోతే మనం అలాగ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోగానే మళ్ళీ సేమ్ ఏ దారిని అయితే వచ్చామో అదే దారిని వెళ్ళిపోతాం. చూడండి అక్కడక్కడ వ్యూ చూపించాను. ఇక్కడ చూడండి ఈ అమ్మాయిని చూడగానే నువ్వు కూడానా అనిపించింది నాకు. నువ్వైతే ఓకే పర్లేదులే బాగానే ఓకే, నువ్వు కింద దాన్ని నువ్వు కూడా ఓకే అంతే. చూడండి అక్కడక్కడ లైట్గా అయితే నీళ్ళు అయితే కారుతూ ఉన్నాయి. అంటే వర్షం పడినట్టు పడుతుంది. జస్ట్ ఒక 30,000 అయితే మీరు తీసుకొని రండి. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు మొత్తం మీ ఖర్చులంతా ఇక్కడ వచ్చి మీరు విజిట్ చేయవచ్చు. ఇది చూడండి కోతి కొబ్బరి బొండం దొరికిందని జుర్రతుందట్టే. బాటు కేవ్కి అయితే ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇంకా లాస్ట్గా చూసేమని ఇంక వెళ్ళిపోవాల్సి ఉంది. తప్పదు, ఇంకా నెక్స్ట్ టైం రావాల్సిందే నేను. చూడండి ఇక్కడ నుంచి అయితే ఈ కోతులన్నీ ఈ కొబ్బరి చిప్పలు ఏవైతే ఉన్నాయో ఒక్క దాన్ని కానీ పోనీయకుండా మొత్తం తినేస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే ఉంటుంది కౌలాలంపూరు. క్యాక్ అనే చెప్పాలి. అబ్బా 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 చూస్తూ ఉంటే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఆ వ్యూ, ఆ బిల్డింగ్లు, దగ్గరగా కార్లు అంతా కనిపిస్తున్నాయి. మీరైతే ఇక్కడ ఈ యాక్టివిటీ చేయొచ్చు. 10 రింగిట్స్ అంటే మన డబ్బుల్లో 200 రూపాయలు ఇస్తే మీకు 30 సెకండ్స్ క్లిప్ అనేది వీడైతే షూట్ చేసి ఇస్తాడు. ఓకే పర్లేదు. వెరీ ఇంటెలిజెంట్ గాయ్ వీడైతే నిజంగా. అబ్బా అబ్బా సూపర్ అసలు. ఇక్కడ చూడండి మీరు, ఇదంతా స్టార్టింగ్లో ఉన్నాయి. మీరైతే దేవుడికి నైవేద్యం అయితే తీసుకెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. మాకైతే ఓపిక అంతా అయిపోయింది. ఇక్కడ కొబ్బరి బొండం షాప్ ఉంది. ఇక్కడికి వచ్చేసాను, ఒక కొబ్బరి బొండం తీసుకున్నాను. ఒక కొబ్బరి బొండం ఈక్వల్ టు 7 రింగిట్ అంటే 140 రూపాయలు మన డబ్బుల్లో. అబ్బా ఏం కొడుతున్నారు నాయన. చూడండి మీరు, దీంట్లో దగ్గరగా 1 లీటర్ అయితే వాటర్ అయితే ఉన్నాయి. నేను అసలు తాగలేకపోయాను. నా స్టొమక్ అయితే నిండిపోయింది. పారేయకుండా మొత్తం తాగేశాను. వీళ్ళు చూడండి వెయిట్ చేస్తున్నారు టికెట్ కోసం. అదే వేస్ట్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ మనం అయితే కార్డ్ తీసుకోవాలి, అది బెస్ట్ ఆప్షను. మన ట్రైన్ అయితే వచ్చేసింది. దీంట్లో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ బాటు కేవ్.